కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో మధ్యతరగతి ప్రజల బడ్జెట్ తారుమారవుతోంది. బియ్యం, పప్పులు కూడా బంగారంలా కొనుక్కోవాల్సి వస్తోంది. పెరుగుతున్న ధరలతో కనీసం 3 పూటలు కడుపు నిండా తినాలంటే ఆలోచించాల్సి వస్తుందంటున్నాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మేఘాల్లో తేలిపొమ్మన్నది అంటూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే గొర్రెతోక బెత్తెడు అన్నట్లుండే నెల సంపాదనతో సామాన్యుడు విలువెల్లాడుతున్నాడు. ఖర్చులు, సంపాదన మధ్య తేడా పెరిగి అప్పు చేస్తే తప్ప నెల గడవని పరిస్థితి సామాన్యుడిది. గతంతో కంటే 4 నెలల్లోనే నిత్యావసర వస్తువుల ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. 3 నెలల కింద నిత్యావసర ధరలతో పోలిస్తే ప్రస్తుతం పప్పులు, వంట నూనె, చక్కెర లాంటి వస్తువుల ధరలు దాదాపు 20% పెరిగాయి. అధిక ధరలు పెట్టి కొనలేక, పస్తులుండలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ధరల పెరుగుదలపై వినియోగదారులే కాదు, వ్యాపారులు అసంతృప్తితో ఉన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, రవాణా ఛార్జీలు ఇలా చాలా కారణాలతో సరుకుల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు వ్యాపారులు. రేట్స్ హైక్ తో తమ బిజినెస్ కూడా జరగట్లేదని, అధిక ధరలు చూసి కిలో కొనే దగ్గర అరకిలోతో సరిపెట్టుకోవడంతో సగం బిజినెస్ నష్టపోతున్నామని అంటున్నారు వ్యాపారులు. బిజినెస్ పరంగా అంటే లాస్ట్ మంత్కి ఇప్పటికీ కొంచెం చాలా కొన్ని వస్తువులు డిఫరెన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 10-15 రూపాయలు కూడా పెరిగింది ఒక్కొక్క కిలోకి వచ్చి. పంటలో దిగుమడి లేక దానివల్ల కూడా ఇదవుతుంది. కస్టమర్స్ మాకు బిజినెస్ ఏదన్నా మార్కెట్ కొంచెం పెరిగేటప్పటికి బిజినెస్ కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది, బాగా డౌన్ అవుతుంది. కిలో అడుగుతారు, రేట్ అడుగుతారు, అబ్బా ఇంత రేట్ అనేసి అరకిలో తీసుకుంటారు. దానివల్ల మేము కూడా నష్టపోతున్నాము. ఉదయం లేవగానే కాఫీ, టీ తాగకపోతే పని నడవదు. కానీ పెరిగిన పాలు, షుగర్ ధర చూస్తే కళ్ళు తిరగక మానవు. రోజుకు 2-3 టీలు తాగేవాళ్లు ఇప్పుడు రోజుకు 1 కప్పుతో సరిపెట్టుకుంటున్నారు. పాలు, పంచదార, టీ పొడి ధరలు కూడా అమాంతం పెరిగాయి. పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుందామన్న బియ్యం ధరలు 8 నెలల్లో రెండింతలయ్యాయి. సోనా మసూరి, హంస రకం బియ్యం కిలోకు 40 నుంచి 50 రూపాయలు దాటేశాయి. రిటైల్ మార్కెట్లో కందిపప్పు 80 రూపాయలు, శనగపప్పు 60, పెసరపప్పు 100 రూపాయలుగా ఉంది. పల్లి నూనె 85 రూపాయలు, సన్ఫ్లవర్ ఆయిల్ 75 నుంచి 80 రూపాయలు, పామ్ ఆయిల్ 55 పలుకుతోంది. ఇక సబ్బులు, పేస్ట్, వాషింగ్ పౌడర్ ఇలా రోజు వాడే వస్తువుల ధరలు చూస్తే గుండెపోటు రావడం ఖాయం. కూరగాయలు కూడా గాయాలే చేస్తున్నాయి. నెల క్రితం వరకు కాస్త అందుబాటులో ఉన్న కూరగాయలు ఇప్పుడు దడ పుట్టిస్తున్నాయి. ఏ వెజిటబుల్ చూసినా కేజీ 40 నుంచి 60 పైమాటే. వారానికి 500 రూపాయల ఖర్చు తప్పడం లేదు. వచ్చే నెలలో కొన్ని వెజిటబుల్స్ ధరలు కేజీ 100 రూపాయలు దాటే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉల్లి, అల్లం, కొబ్బరి ఇలా ధరలు భయపడేంతగా పెరిగిపోయాయి. రేట్లు చాలా పెరిగాయండి. అసలు తినాలా వద్దో కూడా అర్థం అవ్వట్లేదు. మార్కెట్కి వెళ్ళడం 2-3 కూరగాయలు తీసుకొని రావడం అంతే. ఇంటి ముందే మార్కెట్ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ చూస్తే చాలా రేట్లు ఉన్నాయి. నేను పోయిన వారం తిరిగాను, ఉట్టి టమాటా తీసుకొచ్చా. మళ్ళీ మొన్న వారం వెళ్ళాను, టమాటా కొత్తిమీర 5 రూపాయలు ఒకటి. ఏం తినాలి, ఏం తినద్దు. 25-30 అంటే ఎవరు తింటారు చెప్పండి. మాలాంటి వాళ్ళు తినాలంటే కష్టం. కొందరు తక్కువ జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి అందరికీ సమానంగా ఉండేటట్టు మీరు సౌకర్యము ఇవ్వాలి. మరి చాలా ఇబ్బంది అవుతుంది. రవాణా తక్కువ అవడంలో మనకు ధరలు పెరుగుతున్నాయా, మరి మధ్యవర్తులు ఏమన్నా పెంచుతున్నారా, మీరు అది గ్రహించాలి. గవర్నమెంట్ గ్రహించాలి. అది రవాణా తక్కువైనప్పుడు వేరే దగ్గర నుంచి అయినా తెప్పించి మాకు సౌకర్యము కల్పించాలి. ధరలు పెరుగుతున్నా ఆదాయం మాత్రం అంతంత మాత్రమేనని, ఇక బతికేదెట్లా అని సామాన్యుల ఆవేదన. పిల్లల చదువులకు ఫీజులు, పుస్తకాలు, ఇంటి అద్దె ఇవన్నీ నెల జీతంతో నెట్టుకురావడం సామాన్యుడికి అతిపెద్ద సవాలుగా మారింది. ఇప్పటిదాకా భవిష్యత్ అవసరాలకు కొద్దో గొప్పో పోగు చేసిన పొదుపు సొమ్ము కూడా రోజువారీ అవసరాలకు ఖర్చైపోతోంది. పెరిగిన ధరలు తట్టుకుంటూ 4 వేళ్లు నోట్లోకి వెళ్లాలంటే 20,000 సంపాదించినా మళ్లీ నెలాఖరులో చేబదుళ్లు తప్పడం లేదంటున్నాడు కామన్ మ్యాన్.